హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ కొబ్బరి బిస్కెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్ షుగర్, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని మరి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ శనగపిండి వేసుకుని చల్లించుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సుజీ రవ్వ, 1 స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్న దానిని 10 నిమిషాలు ప్రక్కనుంచుకోవాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని చిన్న ముద్ద పిండి తీసుకుని బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై బొటన వ్రేలితో ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే గోధుమ కొబ్బరి బిస్కెట్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.